తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి హరిహరి వీరమల్లు చిత్రం రిలీజ్ సందర్భంగా పిఠాపురంలో సంబరాలు అంబరాలంటే ఏం చెప్పొచ్చు. ఈ రోజు ఇక్కడ పిఠాపురం పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం దగ్గర జనసేవా సంఘం ఏదైతే కొణిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారిల జనసేవా సంఘం పేరు మీద ఉన్నటువంటి అధ్యక్షుడు కరణ సూరిబాబు గారు, ఉపాధ్యక్షుడు రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానితో పాటుగా ఆయన మోకాళ్ళ మీద ప్రదక్షిణ చేసి అదే విధంగా పొర్లు దండాలు కూడా చేయడం జరిగింది. ఆయన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించి మంచి డబ్బులు రావాలి, ఎందుకంటే ఆయనకు వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమా మీద వచ్చిన ఆదాయాన్ని, ఆయనకు ఉన్న ఆదాయం దానినే మళ్ళీ ప్రజలకు ప్రజా సేవకు ఆయన ఉపయోగిస్తుంటుంటారు. అలాంటి వ్యక్తికి మంచి జరగాలి, అలాంటి సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒకసారి మనం దానికి సంబంధించి మరిన్ని వివరాలు కరణ సూరిబాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేవా సంఘ అధ్యక్షులు మన కరణ సూరిబాబు గారు ఉన్నారు, పిఠాపురం జనసేన నాయకులు కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సూరిబాబు గారు, ఏంటి హరిహర వీరమల్లు చిత్ర ఘన విజయం సాధించాలని మీరు ఇలాగ పొర్లు దండాలు మోకాళ్ళ మీద కూడా ప్రదక్షిణ చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ రోజు మాస శివరాత్రి అండి, ఆరుద్ర నక్షత్రం అంటే స్వామివారికి అత్యుత జన్మ నక్షత్రం ఉండేది. దీన్ని పురస్కరించుకుని ఈ రోజు మేము రేపు హరిహర వీరమల్లు అనే మూవీని ఇంత ఘన విజయం సాధించాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది సినిమా మూవీ అంటే సినిమా ఏదో రిలీజ్ అవుద్ది, అది ఏదో బ్లాక్ బాస్టర్ అవుద్దని కాదు మాది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా తీయారంటే దాని వెనకాల కొన్ని లక్షల మంది శ్రమ ఉంటుందండి. ఆ శ్రమని వాళ్ళకి ఇన్కమ్గా ఆయన మారుస్తారు. కొన్ని లక్షల మంది కుటుంబాలు బతుకుతాయి. అలాగే వచ్చిన ఇన్కమ్ తోటి కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఆయన వచ్చిన ఆదాయం నుంచి ప్రతి పేదవాడికి పంచుతారు ఆయన. అందుకని చెప్పి ఆ మూవీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ బాస్టర్ రావాలని శ్రీ కుక్కుడే స్వామి వారిని, అలాగే శ్రీపాదవల్లుడిని, మా పురుత అమ్మవారిని పురుదానాలు పెట్టి మొక్కలు చేసాము. ఎందుకంటే శ్రీ కొణిదెల వెంకటరావు శ్రీమతి అంజనాదేవి గార్ల జన సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ రోజు కార్యక్రమం ఇలాగ మేము ముగిందామని అనుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత మళ్ళీ బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత మళ్ళీ స్వామివారి మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే ఇది బ్లాక్ బాస్టర్ అవుతుందండి. ఈ బ్లాక్ బాస్టర్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టిపోతాయండి. ఎందుకంటే ఆయన అంత శ్రమించి రాత్రులు పగలు షూట్ చేసి ఎంతో రేయింబావులు కష్టపడి ఈ సినిమా మూవీని తీశారు. అందుకే ఆ భగవంతుడు ఎంత తగ్గితే అంత పెరుగుతామని ఆయన సినిమాలోనే ఉందండి. ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది. అదేవిధంగా ఆయన మూవీలో ఉంచి మేము అన్నీ తీసుకుని ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా అలా ముందుకు తీసుకెళ్తున్నాం. రేపు ఒక థియేటర్ తీసుకున్నామండి. థియేటర్ తీసుకుని ప్రతి పేదవాడు కూడా సినిమా చూడాలని ఫ్రీగా ఇద్దామని చెప్పి నేను నా సొంత డబ్బులతో థియేటర్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా టికెట్ ఫ్రీగా ఇద్దాం. ప్రతి 54 గ్రామాల పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక్కొక్క టికెట్ ప్రతి వాళ్ళకి కూడా నేను ఇస్తానని ఈ మీడియా ముఖంగా అందరికి కూడా హామీ ఇస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి చోట కూడా సందర్భ వాతావరణం ఉంటుంది. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారి అడ్డా పిఠాపురం నియోజకవర్గం, ఆయన తాలూకే కాదు ఆయన ఇలాకా కూడా. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? సినిమా రిలీజ్ మరి కొద్ది గంటల్లోనే ప్రీ షో ఉంది, ప్రీ రిలీజ్ షో రాత్రి 9:30కి. ఎలా ఉండబోతుందని మీ అంచనాలు ఉన్నాయి? ఏ విధంగా సినిమా హిట్ అవబోతుంది అనుకుంటున్నారు? ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందండి. అలాగే మేము మేము మూవీ చూసాము. ఎందుకంటే ముందుగా నేను చెప్తున్నా బ్లాక్ బాస్టర్ అని చెప్పి నేను మూవీ చూశాను కాబట్టి ఈ రోజు నేను ఇది బ్లాక్ బాస్టర్ ఇవన్నీ ఇప్పుడు దాకా బ్లాక్ బాస్టర్ అన్ని తుడిచిపెట్టిపోతాయి. ఎందుకంటున్నానంటే నేను మూవీ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర తిరగొస్తుందండి. అలానే అందుకే నేను కూడా ఒక థియేటర్ తీసుకుని ప్రతి వాడికి కూడా టికెట్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే మా జనసేవా సంఘంలో ఈ ట్రస్ట్ తరఫున ప్రతి వాళ్ళకి ప్రతి పేదవాడు ఈ సినిమా చూడాలనే ఆ సబ్జెక్ట్ బేస్ మీద ఉంటుంది సినిమా అంతా.
ప్రతి పేదవాడు చూడాలని నేను రేపు ప్రతి వాడికి కూడా ఒక టికెట్ మాత్రం నేను ఇవ్వడం జరుగుతుందండి. సినిమా నటుడిగా ఉన్నంత వరకు రిలీజ్ అయిన సినిమాలు చూశారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక, అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యాక మొట్టమొదటిసారి రిలీజ్ అవుతున్న సినిమా హరిహర వీరమల్లు. సుమారు 4 సంవత్సరాల తర్వాత షూటింగ్ చేసి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఎలా అంటే రేపు పండగ వాతావరణం ఎలా ఉండబోతుందని మీరు అంచనాలు వేస్తున్నారు? అసలు మాకు నిన్నటి నుంచే పండగ వాతావరణం థియేటర్ల దగ్గర, ప్రతి థియేటర్ దగ్గర పండగ జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది. అదే కాకుండా కొంచెం థియేటర్లు మాలాంటి వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా అవి కూడా ప్రతిదీ పండగ వాతావరణం జరుగుతుందండి. రేపు అయితే మాత్రం మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పక్కా నియోజకవర్గాలకు కూడా పండగ. ఎందుకంటే కాకినాడ కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ సినిమాని ఒక పండగ వాతావరణం చూడడానికి ప్రతి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ పండగని మేము ఇది సంక్రాంతి వరకు ఈ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఉపాధ్యక్షులు రాంప్రసాద్ గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నా. సార్ చెప్పండి రాంప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే 20 రూపాయలు 30 రూపాయలు టికెట్లు అమ్మే రోజుల నుంచి ఇవాళ ఆయన సినిమాకి టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఉన్న పరిస్థితికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ రోజు అధికారం వచ్చిందనో లేదో అధికారం లేదనో అతను ఆ టికెట్ రేట్ పెంచమని తగ్గించమని అనే ధోరణి అయితే అతను తీసుకురారండి. కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో కక్షా రాజకీయాలు, ఈ హత్యా రాజకీయాలు చేసే ప్రభుత్వం ఏదైతే ఉందో ఇతను సినిమా రిలీజ్ అయిన వెంటనే టికెట్ రేట్లు తగ్గించడం అనేది జరిగిందండి. కానీ దానికి భిన్నంగా ఈ రోజు అధికారం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు నా టికెట్ రేట్ పెంచమని కానీ దానికోసం మీటింగ్లు పెట్టడం కానీ అలాంటి ఏ సూచనలు ఇవ్వలేదండి. మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు కూడా చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు అతనికి మినిస్ట్రీ కూడా అతని మినిస్ట్రీలోనే ఉంది, కానీ ఎలాంటి టికెట్ల రేట్లు పెంచమని నియమాలు అధిక ఆంక్షలు కానీ వేయలేదని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అదే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీశారంటే దాంట్లో సెట్లో పనిచేసే కొన్ని వందల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందండి. అదేవిధంగా సినిమా మీద వచ్చిన ఇన్కమ్తో ఎంతో మంది పేద ప్రజలకి పంచడానికే ముందుంటాడు తప్ప అతను ఒక సినిమా తీస్తున్నారంటే దానికి కారణం ఎంతో మందిని ఉద్దేశించి ఎంతో మంది పేద ప్రజలకు ఏదో సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో కేవలం ఆ సినిమాలు తీయడం జరుగుతుందండి. అదే కాకుండా సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని ఏది కూడా తను వెనకేసుకోకుండా ప్రతి ఒక్క రూపాయిని కూడా పేద ప్రజలకు పంచడం జరుగుతుంది. అదేవిధంగా మా పిఠాపురంలో ఏర్పాటు చేసిన శ్రీ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారి జనసేవా సంఘం ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ గారికి అనుగుణంగా అదే ద్వారంలో మేము కూడా నడుస్తున్నాం. ప్రతి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే చేయడం జరుగుతుంది. పేద ప్రజలకు కానివ్వండి, చిరు వ్యాపారస్తులు కానివ్వండి, చాలా మెడికల్ క్యాంపులు కానివ్వండి, అదేవిధంగా యువతను కూడా ముందంజలో ఉంచాలనే ఉద్దేశంతో యువతను వేరే దారిలోకి వెళ్లకుండా ఒక దారిలో పెట్టాలనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్లు అలాగే వాలీబాల్ టోర్నమెంట్లు కూడా పెట్టడం జరుగుతుందండి మా సంఘం తరఫున. అదేవిధంగా ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా జనసేనలో ఉండేది. గత ప్రభుత్వంలో మాట్లాడేవారు ఓట్లు లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు తిరుగుతున్నారని. ఆ ఓట్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు ఓటర్లు అయ్యారు, అవతల ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు. అదేవిధంగా ఇంకా తక్కువ మంది ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టికెట్లు కొనుక్కోవడానికి ఇబ్బంది పడినా కానీ మా సేవా సంఘం తరఫున మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పిఠాపురం జనసేవా సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధ్యక్షులు కర్ణం సూరిబాబు గారు ప్రతి ఒక్కరికి ప్రతి స్టూడెంట్కి ఒక టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 54 గ్రామాలు 3 మండలాల్లో కూడా ప్రతి ఒక్కరికి టికెట్ అందజేయాలనే ఉద్దేశంతో షోను కూడా తీసుకోవడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఆ షో కూడా పడుతుంది. దానికి ముందుగానే కర్ణం సూరిబాబు గారిని కాంటాక్ట్ అయితే వాళ్ళకి టికెట్ కూడా అందజేయడం జరుగుతుందండి. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మా వంతు మా సంఘం తరపున ఏదో ఒక విధంగా చేయాలని, ఆ సినిమాకి ఒక అమౌంట్ ఇవ్వాలి కాబట్టి దానికి టికెట్ రూపంలో మేము ఇస్తున్నాం. మా ట్రస్ట్ తరపున మేము కూడా ఒక ముందడుగు వేస్తామని ఈ సభముఖంగా చెప్పడం జరుగుతుందండి. రైట్, చూసారు కదా, పిఠాపురంలో హరిహర వీరమల్లు టికెట్లు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎందుకనంటే ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సినిమా టికెట్లు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రేపు ఉదయం పిఠాపురంలో కరణం సూరిబాబు గారు ఏదైతే కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారుల జనసేవా సంఘ అధ్యక్షులు ఈయన ఉన్నారు. రేపు పిఠాపురం వెంకటేశ్వర థియేటర్లో 4 షోలు కూడా ఈయన తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈయన సంప్రదిస్తే కనుక రేపు ఆర్థికంగా వెనకబడిన వారి ప్రతి ఒక్కరికి కూడా ఈయనే ఖర్చులు పెట్టుకుని టికెట్లు ఫ్రీగా ఇచ్చి సినిమా దగ్గరుండి చూపిస్తారంటున్నారు. అదే విధంగా
మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా మీద బ్రతికే వ్యక్తి కాదు, సినిమాను బ్రతికించే వ్యక్తి. అదేవిధంగా సినిమా ద్వారా వచ్చే ఆదాయం ద్వారా ఎంతో మంది బ్రతుకు తెరువుకి ఆదాయ మార్గం చూపించి ఎంతో మందికి ఆయన డబ్బులు పంచిపెడతారు. అలాంటి మంచి వ్యక్తి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించాలనే ఉద్దేశంతో మా సేవా సంఘం తరపున మేము ఈ రోజు ఇక్కడ మోకాళ్ళ మీద ప్రదక్షిణ, అదేవిధంగా శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠానికి పూజలు కూడా చేయడం జరిగింది. రేపు రిలీజ్ అయ్యే సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టి బ్లాక్ బాస్టర్లను మొత్తం బ్లాక్ చేసే విధంగా సినిమా ఉండబోతుందని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. జనసేవా సంఘ అధ్యక్షులు, పిఠాపురం జనసేన నాయకులు కరణ సూరిబాబు గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు రామ్ ప్రసాద్ గారు. వీళ్ళ సంతోషం చూస్తుంటే సినిమా ఘన విజయం సాధించినట్టే కనబడుతుంది. రేపు సంబరాలు ఏ విధంగా అంబరానంటుతాయి అనేది రేపు చూద్దాం. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.